నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. అసలు నేను పుట్టిందే గంగ జాతరలోనే. గంగ జాతర మధ్యలో మాతంగి వేషం వస్తుంది. అంటే ఈరోజు ఆదివారం కదా, ఈరోజు వస్తుంది. అట్లా 1959 మే 10వ తేదీన మాతంగి వేషం రోజు రాత్రి 8 గంటలకు నేను పుట్టాను. అప్పుడే మా వీధిలో మాతంగి వేషానికి వచ్చి మా అమ్మకు ఒక నమ్మకం, గంగా జాతరలో వీడు పుట్టాడు, గంగమ్మకు వీడు చాలా ఇదని. నా బర్త్డే ఎప్పుడు వచ్చా కూడా మే 10th అటు ఇటు వస్తే కూడా మా అమ్మ ఒప్పుకోదు, రే నువ్వు మాతంగి వేషం రోజే పుట్టావురా అని. అట్లా చిన్నప్పటి నుంచి ఆ పుట్టిన సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం వేషాలు మా అమ్మ అందరూ తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా వేషాలు వేయాల్సిందే. తర్వాత మేము కొంచెం పెద్ద అయినాక ఏ రోజు ఏ బూతులు తిడతారు ఇవన్నీ నాకు బాగా తెలుసు. మొదటి రోజు ఒక రకమైన బూతులు, రెండో రోజు ఒక రకమైన బూతులు, మూడో రోజు ఒక రకమైన బూతులు తిడతారు. కానీ నేను వేషాలు వేసి నేను దాదాపు 10వ క్లాస్ వరకు వేషాలు వేసాము. ఇప్పుడు కూడా గంగమ్మకు ఒక బొట్లు పెట్టుకొని దర్శనం చేసుకురావడం మా ఇంటిల్లి పాదికి మాకు ఆనవాయితీ. ఎందుకంటే మేము స్థానికులు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, తాత ముత్తాతలు కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగినాం. మాకు ఇక్కడ నాకు ఆ బుక్ ఎందుకు రాయాలనిపించింది అంటే, నేను అంతకుముందు 1-2 వ్యాసాలు రాశాను. రాసినప్పుడు అప్పుడే కొత్తగా తిరుపతికి ఒక 30 ఏళ్లకు ముందు పత్రికా రంగంలో ప్రెస్సులు పెట్టారు. ఇక్కడ రకరకాల ప్రెస్సులు వచ్చింది, పేర్లు ఎందుకులేండి. ఆ ప్రెస్సులు వచ్చినాక విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి జర్నలిస్టులు వచ్చారు ఇక్కడికి. వచ్చే వాళ్ళు ఈ జాతరను చూసి భయపడిపోయి, అయ్యో ఏంది ఇంత బూతులుగా ఉన్నాయి, ఇది అయ్యో వినలేకపోతున్నాం. అప్పుడు ఇంకా 30 ఏళ్ళకు ముందు ఇంకా ఎక్కువగా ఉన్నింది బూతులు. ఇప్పుడు తగ్గింది, చాలా ఫోర్స్ తగ్గింది, జాతర ఫోర్సే తగ్గిపోయింది. ఆ బూతులు వినలేక వాళ్ళు అనాగరికంగా సాగుతున్న తిరుపతి గంగ జాతర అని రాసేవాళ్ళు. అనాగరికంగా సాగుతున్న తిరుపతి గంగ జాతర అని. ఇక్కడ రకరకాల యాత్రికులంతా వస్తుంటారు. వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళు ఏమి ఫీల్ అవుతారు, ఏ విధంగా వాళ్ళు బాధపడతారు అని ఇవన్నీ రాశారు. అది నాకు కొంచెం చూకమైంది. అంటే మన సంస్కృతి, మేము తిరుపతిలో వేసే వేషాలు, తిట్టే బూతులు అంత అనాగరికమా? అనాగరికమైతే ఎందుకు తిరుపతిలో ప్రతి ఒక్కరు వేస్తారు? పూర్వకాలం నుంచి, 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం గెజిటీర్ ఉంది, నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్స్ గెజిటీర్ ఉంది. దాంట్లో 200 సంవత్సరాల ముందు తిరుపతి గంగ జాతర ఏ విధంగా ఉంది దాంట్లో పేర్కొనబడి ఉంది. ఎన్ని దున్నపోతులు భరిస్తారు, వందలాది దున్నపోతులు, వేలాది పొట్టేళ్ళు, ఇంకా వేలాది కోళ్ళు ఏ విధంగా బలిచ్చేవాళ్ళు నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ మాన్యువల్లో బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేశారు. కాబట్టి ఎందుకు మనకు ఇంత 100 సంవత్సరాల నుంచి ఉండే జాతరని ఎందుకు వీళ్ళు ఇంత కించపరుస్తూ అసహించుకుంటూ రాస్తున్నారు? దేవస్థానం దీన్ని నిర్మూలించాలి, ఈ బూతులు తిట్టేవాళ్ళని లేకుండా చేయాలి అని వచ్చితే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా వేషాలు వేసి చిన్నప్పుడు నేను కూడా బూతులు తిట్టినవాడిని. అసలు కొంతమంది ఆడవాళ్ళు అడిగి తిట్టించుకునేవాళ్ళు బూతుల్ని. మేము ఎండకు అలసిపోయి చెప్పులు లేకుండా పోతుంటే, నీళ్ళ దాహంతో పోతుంటే కొంతమంది ఆడవాళ్ళు, రే నా బట్టలారా మమ్మల్ని తిట్టండి రా అని తిట్టి సంతోషపడిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. సరే ఎందుకు దీని చరిత్ర ఏంది, దీని వెనకాల ఏమి దాగుంది అని నాకు పీడించింది. అప్పుడే నేను యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యడం జరిగింది. నాకు అట్లా రీసెర్చ్ మీద నాకు అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఫీల్డ్ వర్కే, నేను చిత్తూరు జిల్లా జానపద శృంగార గేయాల మీద, జానపద గేయాల్లో వెంకటేశ్వరుడు, చిత్తూరు జిల్లా పల్లె పదాలు, కోలాటం పాటలు, వీటి మీద అప్పటికే పుస్తకాలు వేశాను. నేను అప్పటికే యూనివర్సిటీలో అధ్యాపకుడిని. నేను రీసెర్చ్ చేసే గుణం నాకు ఉంది కాబట్టి, అది మా డ్యూటీ, మా వృత్తి కాబట్టి దీని మీద ఎందుకు రీసెర్చ్ చేయకూడదు అని అనిపించింది. ఆ సమయంలోనే బలరామిరెడ్డి గారని, మొక్కల బలరామిరెడ్డి గారని యూనివర్సిటీ పెద్ద ఆయన, మన తిరుపతి పెద్ద ఆయన, యూనివర్సిటీలో 20 ఏళ్ల పాటు సిండికేట్ మెంబర్గా ఉన్నాడు ఆయన ఒకరోజు, పేటశ్రీ ఇమాగంటే నీకు తిరుపతి తల్లి లాంటిది, నీ తల్లి అంటేతో తిరుపతి అంతే, దీన్ని ఎవరినా అవమానం చేస్తే నువ్వు ఒప్పుకోవద్దు, నువ్వు దీని మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు రాయి, నీకు మీద నువ్వు తిరుపతి పుస్తకాలే రాయి అనడంతో నేను అప్పుడు గంగజాతర పుస్తకాన్ని శ్రీకారం చుట్టాను. వెంటనే రాసేలేదు. నేను తిరుపతిలో పుట్టి పెరిగినా, నేను చిన్నప్పటి నుంచి వేషాలు వేసినా, దానంతా నాకు ఫోటోగ్రఫీలో పీజీ డిప్లొమా ఫోటోగ్రఫీ ఉంది. అప్పటికే స్లైడ్ మేకింగ్, ఫోటోగ్రఫీ స్లైడ్ మేకింగ్ సర్టిఫికేట్ కోర్సు బీకామ్ చేసేటప్పుడు చేశాను. మళ్ళీ నేను పిహెచ్డీ అయినాక ఫిజిక్స్లో, ఎస్ యూనివర్సిటీ ఫిజిక్స్లో చేశాను, పీజీ డిప్లొమా ఫోటోగ్రఫీ చేశాను. కాబట్టి నాకు వీడియో అంతా రికార్డ్ చేశాను, వీడియో రికార్డ్ చేశాను, వందలాది ఫోటోలు తీశాను. రికార్డ్ చేసినాక ప్రతిరోజు నేను ఆ వీడియోలు వేసుకొని వాళ్ళ ఆహార్యం ఎట్టుంది, వాళ్ళ మాట తీరట్టుంది. అంటే ఇక్కడ వేషాలు 2 రకాలుగా వేస్తారు. గుడి తరపున ఆనువంశికంగా వేసే వాళ్ళు వేస్తారు, పట్టణ ప్రజలు వేస్తారు. గుడి తరపున ఆనువంశికంగా వేషాలు వేసే కైకాల రెడ్లు, రజకులు మాత్రం బూతులు తిట్టరు. మిగతా వాళ్ళంతా ప్రజలు మాత్రం బూతులు తిట్టారు. ఎందుకు ఈ కారణం ఏంది? అసలు సైకలాజికల్ అప్రోచ్ ఏంది? అసలు దీని వెనకాల ఉన్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏంది అని తెలుసుకోవడం కోసం నాకు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు కష్టపడి ఆ పుస్తకాన్ని, నేను వేషాలు వేసి నేను దాంట్లో బతికినా కూడా నేను దానంతా అధ్యయనం చేసి రాయడం జరిగింది ఆ పుస్తకాన్ని.